Good morning everyone guys. This is day 3 in Rajahmundry. చిన్న రోడ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. బోర్ కొడుతుంది నాకు. ఇలా ఫ్రెండ్స్ అందరంటే లైక్ మై లవ్ వన్స్ ఎవరు ఇక్కడ లేరనమాట. సో వెళ్తున్నాము, స్టార్ట్ అయిపోదాం. ఇంకా హెల్మెట్ మస్ట్. మనం హెల్మెట్ మాత్రం కంపల్సరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న, ఇట్ ఈస్ సేఫ్. డ్రైవ్ విత్ హెల్మెట్. లెట్స్ గో. మనం ఎక్కడికి వెళ్తున్నామో నేను మీకు ఒక సర్ప్రైజ్ చేస్తాను ఈరోజు. బాయ్. రాజమండ్రిలో మెక్డానల్డ్స్ నేను ఎప్పుడే చూస్తున్నా. మరి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరబోతుంది. అది లాంగ్కి వెళ్ళిపోయింది. ఇంజనీర్లైనా మర్చిపోతాం. కొత్త బండి. సెంట్రల్ జైల్ రోడ్లో అయితే ఉన్నాం మనం. మన దగ్గర మైక్ లేదు కదా, సరిగ్గా వినిపించదు. మీరు చూసేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రి స్లోగానే పోలిస్తా బాయ్స్. ఈ రోడ్డు ఒకప్పుడు ఫోటోషూట్ స్పాట్. మరి మెయిన్ స్పాట్ మనకు తెలియదు. ఒకప్పుడు ఫోటోషూట్ స్పాట్, ఇప్పుడు ఏంటో తెలియదు. మనం అన్నాం కదా, అదే జరుగుతుంది ఇక్కడ. ఫోటోషూట్ జరుగుతుంది. అది చేస్తే ఇది ఒక సెంట్రల్ జైల్ బంక్, మళ్ళీ వెనకాల ఒక బంక్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అంటారు. వీఆర్ హెడ్డింగ్ టు కంబాల్ చెరువు. నేను ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ చూసాను, కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనమాట. అదే హైదరాబాద్లో ట్రైన్స్ పెట్టి చేస్తుంది చూడండి. అట్లా ఆ బిల్డింగ్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఆర్ట్స్ కాలేజ్ రోడ్. బిల్డింగ్ అన్నాను కదా, అది ఇదే కిమ్స్ హాస్పిటల్ అంట. మరి అక్కడ ఏం చూసారు అసలు? ఈ సైడ్ కంబాల్ చెరువు పార్క్. చిన్నప్పుడు మాకు తెలిసిన ఒకే ఒక్క పార్క్ రాజమండ్రిలో. ఇంకోటి మళ్ళీ రైల్వే క్వార్టర్స్ దగ్గర ఉంటుంది, అది హెల్త్ పార్క్. అదిగో కంబాల్ చెరువు పార్క్. అది మనమైతే రీచ్ అయ్యాం. చిరంజీవి బస్ స్టాండ్ వస్తుంది చూడండి. సరే, వాళ్ళ నేను కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. చెప్పండి చూద్దాం, నేను ఎక్కడికి వెళ్తున్నాను. పాలమూరు అండర్ పాస్ దాటుకొని వచ్చేసాము. మీరు స్ట్రైట్ వెళ్తే ఎటు వెళ్తామో మీకే తెలుసు. అక్కడికే వెళ్తున్నాము. రాజమండ్రి ఎయిర్పోర్ట్, మధురపూడి వరకు అయితే వచ్చాం మనం. ఇంకా లాంగ్ జర్నీతో గో. చూద్దాం, కుదిరితే రన్వే కనిపిస్తుందేమో, అది కూడా చూపిద్దాం. ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు, నేను ఒక్కటే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను తక్కువ స్పీడ్లోనే వెళ్తున్నాను. లేట్ అయినా పర్లేదు, ఆరామ్సే రావచ్చు చీకటి పడినా కూడా. ఇంతకు ఎక్కడికి వెళ్తాను చెప్పలేదు కదా, మారేడుమిల్లి వెళ్తున్నాం. నాకు ఇదొక డ్రీమ్ అనమాట, మారేడుమిల్లి నేను ఒక్కడనే వెళ్ళి రావాలని. నైట్ స్టే ఏం లేదు. వెళ్తున్నాం, మళ్ళీ మధ్యాహ్నం 2:33 కల్లా రిటర్న్ అయిపోతాం అనమాట.
ఎక్కేసేయండి. సింగి 193 km, అరకు 293, విజయనగరం 378 km. అది సంగతి. కొంచెం మంచు పడుతుంది. కోరుకొండని క్యాప్చర్ చేద్దామని వచ్చింది అన్నమాట. కోరుకొండ టెంపుల్. కనిపించట్లేదు సరిగ్గా, వచ్చేటప్పుడు అనే చూపిస్తాను. ఫస్ట్ మౌంటైన్ ఇట్లా పోలవరం కనెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పటి నుంచి వర్క్ ఇట్లానే జరుగుతుంది. పోలవరం కంప్లీట్ అయిపోయింది కానీ మనకి దీని గురించి అంతగా తెలియదు అనమాట. ఆఫీషియల్గా ఏజెన్సీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. గోకవరం ఇప్పుడే క్రాస్ చేసినాము. నెక్స్ట్ రంపచోడవరమే ఇచ్చి పడేద్దాం. ఇంకా చూడండి, సగం దూరం చూడండి. వస్తున్నాయి వస్తున్నాయి, మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మన టార్గెట్ ఏంటంటే ఈరోజు మనం ఎట్లయినా మారేడుమిల్లి వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి రీచ్ కావాలి. టైంతో పని లేదు మనకి, తొందరగా వెళ్ళిపోవాలి. కానీ అదే టార్గెట్. అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ రావాలి. మన లంచ్ స్టాప్ ఎప్పుడు తీసుకుంటారో నాకు తెలియదు. రంపచోడవరం రోడ్ ఇది. కొంచెం వెహికల్స్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భూపతిపాలెం ప్రాజెక్ట్. రంపచోడవరం రోడ్ ఇది. నేను రంపచోడవరం రీచ్ అవుతున్నాను. మన నెక్స్ట్ స్టాప్ భూపతిపాలెం ప్రాజెక్ట్. నేను రంపచోడవరంలో ఆగట్లేదు. ఇదొక చిన్న వాగు లాంటిది అనమాట. రంపచోడవరం ఎంటర్ అయ్యేటప్పుడు ఇది వాగు. మనకి ఇదంతా దిగే టైం లేదు. వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం అంట. మరి నేను ఇంతకుముందు చూడలేదు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. మరి ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు. రంపచోడవరం మనం ఎన్నింటికి స్టార్ట్ అయ్యామనుకుంటున్నారు? రాజమండ్రిలో 10:30కి స్టార్ట్ అయ్యాం. మన స్లోగా వచ్చేసరికి 1 గంట 12:30 అవుతుందన్నమాట. వీఆర్ నాట్ స్టాపింగ్ హియర్. ఇంకో 28 km ఉంది మారేడుమిల్లికి. గట్టి కొట్టేస్తా, అక్కడ లంచ్ చేసి అప్పుడు నేను పైకి వెళ్తాను. రంపచోడవరం క్రాస్ చేసాము. భూపతిపాలెం ప్రాజెక్ట్ అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఒక్క చిన్న డ్రింక్ స్టాప్ తీసుకొని, కూల్ డ్రింక్ స్టాప్ తీసుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోదాం. 5 minutes అంతే. ఇది రిజర్వాయర్ అనమాట. చాలా అంటే చాలా మారిపోయింది ఈ ప్లేస్. ఒకప్పుడు చూసినట్టయితే అసలు లేదు. ఇప్పుడు చాలా కమర్షియల్ అవుట్లెట్స్ కూడా వచ్చినాయి. ఇది ఇటు సైడ్, ఇది వేరే. వెల్కమ్ టు ద వైల్డర్నెస్ ఆఫ్ మారేడుమిల్లి. ఇంకా 16 km ఉంది మారేడుమిల్లికి. స్లోగా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. మారేడుమిల్లి అయితే రీచ్. లంచ్ చేసి టైం ఉందా లేదా చూసుకొని ఇంకా ముందుకు వెళ్తాను. టైం లేదు అనుకుంటే మాత్రం వెనక్కి ట్రావెల్ బ్యాక్. బొంగులో బిర్యానీ అయితే తీసుకున్నాను, బాంబో బిర్యానీ. సో వీఆర్ ట్రయింగ్ టు రీచ్ ఇదనమాట. వ్యూ పాయింట్కి వెళ్దామని ట్రై చేస్తున్నాము. ఒక 1/2 hourలో వెళ్ళిపోవచ్చంట. నేను మళ్ళీ వెనక్కి రాజమండ్రి వెళ్ళాలి కదా. సో ఫాస్ట్గా చూడాలి, మళ్ళీ వెనక్కి వచ్చి తినాలి, నేను బయలుదేరాలి.
సో దిస్ ఈస్ ద టాస్క్ అనమాట. ఈ 2 పనులను ఫినిష్ చేస్తే నేను నా రోడ్ ట్రిప్ని నేను కంప్లీట్ చేసినట్టు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ప్రాబ్లం ఏంటనంటే ఇక్కడ రోడ్ అంత బాగాలేదు. ఇంకా 6 minutes అయితే చూపిస్తుంది నాకు పీక్ పాయింట్కి. ముందు మనకి దూల తీరిపోయే హెయిర్ పిన్ బెండ్లు కూడా ఉన్నాయి. సో మనం అవి ఎక్కగలవా లేదో చూద్దాం. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం రావడం. అండ్ దాంట్లోనే నేను ఒక్కడనే వచ్చాను. నిజంగా నాతో ఎవరు లేరు. దీస్ ఆర్ ద క్రేజీ అండ్ రియల్ ఛాలెంజెస్ ఫర్ మీ. చూసుకుని అయితే వెళ్ళాలి మనం. ఆబ్వియస్లీ నో పెయిన్ నో గెయిన్ అన్నారు కదా, సో అదే నమ్ముకొని వెళ్ళిపోతున్నాము. నేనైతే ఏం భయపడతలేను. ఫస్ట్ టైము చూద్దాం. ఫోకస్ కూడా సరిగ్గా అయితే లేదు. హ్యాండిల్ చెయ్యాలంతే. వచ్చాం పీక్ పాయింట్కి. ఇది చూసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. అన్నీ దాటుకొని వచ్చి చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇదే రిస్క్ అనుకున్నాను. we completed this. Yes, I'm proud of myself and I'm proud of my father because ఇవన్నీ ఆయనకి ఇష్టమైనవి. వాలమూరు విలేజ్ అంట. అక్కడ ఒక వాగు ఉంది. ఆ వాగే చూపిస్తున్నా మీకు. వాటర్ ఎక్కువ సౌండ్ రావట్లేదు. ఇంకా చల్లేం స్టార్ట్ కాలేదు. I'm sitting here to have lunch. మంగు బిర్యానీ, అదే బ్యాంబూ బిర్యానీ. షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్ ఫస్ట్. కానీ ఇప్పుడు టైర్డ్నెస్ ఏం లేదు, కానీ ఇట్ విల్ షో ఆఫ్టర్ గోయింగ్ హోమ్. చూపిస్తాను. సో దిస్ ఈస్ ద వన్. ఓపెన్ చేద్దాం. చాలా ఎక్కువ ఉంటుందంట. కొద్దిగానే వేసుకొని తినమన్నారు. అయ్యో, నాకు పెద్ద ప్లేట్ ఇస్తారనుకున్నాను. ఎస్, ముక్కలు ఇవి తినే దగ్గరికి వస్తాయేమని భయం. తిన్నంత తిందాం, ఇంటికి పట్టుకుందాం. వా 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 look at this. ఆకులు స్మెల్ అయితే చాలా బాగుంది. ఎట్లా చూపించాలి మీకు? వెయిట్. బిర్యానీ అయితే ప్లేట్లోకి వేసేసా, రికార్డ్ చేయడం మర్చిపోయా. నా మైండ్ అట్లా ఉంది. చిన్న కథ కాదరిదే చాలా ఉంది లోపల. అది వస్తలేదు. ముందర తిని తర్వాత చూద్దాం దీని గురించి. ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఫైనలీ నేను ఆల్మోస్ట్ 3 years తర్వాత నా చేతితో పట్టుకున్నాను. దిస్ ఈజ్ ఆటోస్ ఈస్ట్ గోదావరి స్పెషల్ డ్రింక్ అనమాట ఇది. ఫైనలీ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. వీఆర్ సెలబ్రేటింగ్ అ ట్రిప్ అలోన్. అంటే ఈసారి ట్రెక్కింగ్ అయితే ఏం లేదు, కానీ లాంగ్ డ్రైవ్ అయితే బాగా చేసాము. పీక్కి వెళ్ళాము.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ ప్రౌడ్. సో ఇది బంగ్లో బిర్యానీ టేస్ట్ చేద్దాం. నాకైతే చాలా ఆకలిగా ఉంది. నాకు కొంచెం యాప్టైట్ ఎక్కువే. చూద్దాం కంప్లీట్ చేయగలుగుతలేమో. మూమెంట్ ఆఫ్ ట్రూత్. చాలా రోజులైంది బ్యాంబూ బిర్యానీ కూడా తిని. ఎప్పుడో మా కాలేజ్ ఫ్రెండ్స్తో బయటకు వచ్చినప్పుడు మారేడుమిల్లి వచ్చినప్పుడు తిన్నాం. లంబసింగియా మారేడుమిల్లి నాకు గుర్తులేదు, బట్ వచ్చాం అప్పుడు. సేమ్ డైలాగ్, బాన్ యాపిటిట్. గుడ్, నైస్. అంటే ఎక్కువ మసాలాలు లేకుండా ఇది కొంచెం మన మీడియం అన్నమాట. మన మీడియం ఫుడ్ ఇది. సంహారి నైస్, నాట్ సో బ్యాడ్. 300 ఛార్జ్ చేశారు ఈ ఒక్కదానికి. ఒక్క బ్యాంబూ 2 పీపుల్స్కి అట్లా వస్తుంది ఏమో. చూద్దాం. నేను మార్నింగ్ కూడా తక్కువే తిన్నా, వేసేసానేమో మొత్తం. ఓకే, దిస్ ఈజ్ అట్. దారిలో ఇంకేమన్నా మంచి స్పాట్స్ కనిపించినా, మంచి వ్యూస్ ఏమైనా కనిపించినా, లేకపోతే చిన్న చిన్న వాగులు లాంటివి ఏమైనా కనిపించినా కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎస్, దిస్ ఈజ్ మై డ్రీమ్. నాకు లైఫ్లో అప్పుడప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకొని ఇట్లా వచ్చి ఇట్లా వ్లాగ్స్ చేయడం, లేదంటే ఇట్లా తిరగడం అంటే నాకు ఇష్టం. ఐ హోప్ మీ అందరికీ ఇవి నచ్చుతున్నాయి అనుకుంటాను నేను. థ్యాంక్ యూ. అంటే ఇక్కడి నుంచి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటా. హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ దగ్గరలో ఏమున్నాయో చూసుకొని చేయడానికి ట్రై చేద్దాం. ఒకటి, కన్సిస్టెన్సీ ఈ పదం దగ్గరికి వస్తే అది ఇప్పటివరకు నా దగ్గర లేదు. ఐ హోప్ నేను ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నా, బట్ అది ఇంకా ఇంప్రూవ్ చేస్తానని ఇయర్ అనుకుంటాను అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎనీవన్. ఒకటి, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పీస్, మెంటల్ పీస్. అది ఉన్నప్పుడు నోబడి, అంటే ఇట్స్ నాట్ దట్ మనం ఒకరి కింద బతకాలి, ఒకరు చెప్పిందే వినాలి అని కాదు. యూ షుడ్ టేక్ యువర్ టైం. ఆర్టిస్ట్ కూడా టేస్ట్ చేసేద్దాం. యా, సేమ్ ఫీల్. తెలంగాణ వాళ్ళకి నచ్చదు ఇది. లాట్ ఆఫ్ పీపుల్ సిరప్లా ఉందని చెప్తారు. నా ఫ్రెండ్ కూడా సిరప్ లాగే ఉందని చెప్తుంది. బట్ ఎందుకో మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి వీ లవ్ దిస్ టేస్ట్. గ్రేప్. చియర్స్. దిస్ ఈజ్ ఇట్. గైస్ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. శివాన్న యుఎస్లో ఉంటారు. ఆయన్ని ఇన్స్పైర్ చేసుకోవడానికి రీజన్ వేరేది లేదు. I don't know. It feels like he's like my brother. అంటే ఆయన ఏంటంటే కొంచెం ఆయన ఇప్పుడు ఆయన జీవిస్తున్న లైఫ్ నాకు కూడా అట్లా బతకాలన్నమాట. అంటే అది కావాలంటే నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేయాలి, నీకు వైఫ్ ఉంటే నీ వైఫ్ నీకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే మనం చేయగలం అనమాట. సో హీఈస్ డూయింగ్ హిస్ వర్క్, తన లీజర్ టైంలో చేసుకుంటున్నాడు. అండ్ నేను తన్ని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నది ఎందుకంటే తను బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ గురించి చెప్తాడు కదా. సో అది B2 స్టెల్త్ బాంబర్. అక్కడ నేను కూడా ఇంకో బాంబర్లో మారిపోబోతున్నాను. దిస్ ఇస్ ఇట్. ఎస్. సో దిస్ ఈస్ ద వన్ మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఈరోజు.
I need to thankful to my dearest brother. Look at the view. I know I became a little bit fatty, but it's okay. I'll try again. అసలు ఎందుకు ట్రావెలింగ్ స్టార్ట్ చేసావు అని అడిగితే నథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ పీస్ అంతే. ఒకటి, ఇంతకుముందు కన్సిస్టెన్సీ అసలు మెయింటైన్ చేసేవాడిని కాదు, బట్ నౌ ఐ వాంట్ టు డూ సంథింగ్. చాలా సీరియస్గా ఉన్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో డబ్బులు సంపాదించేదో అని కాదు కానీ టు చేంజ్ మై సెల్ఫ్ అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ చేంజ్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మెంటల్ చేంజ్. వాట్ ఎవర్ లైఫ్లో ఎన్ని రిస్క్లు వచ్చినా అధిగమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు ఎవరో ఉంటే చేయడం, ఎవరో తోడుంటే చేయడం, లేకపోతే ఎవరి దగ్గరైనా సజెషన్స్ తీసుకొని చేయడమే చేశాను. బట్ ఇప్పుడు ప్రసక్తి లేదు, తెలుసుగా. మనం పెట్రోల్ మళ్ళీ ఒక 200 వేయించాము. ఎక్కడ వరకు వస్తుందో మళ్ళీ. నాకు ఈ బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అసలు. ఎప్పుడొచ్చినా ఇక్కడ ఫొటోస్ దిగుదాం అనుకుంటా కానీ కుదరదు, ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా అసలు కరెక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఈ బ్రిడ్జ్ మారేడుమిల్లికి రంపచోడవరంకి మధ్యలో ఉంటుంది అనమాట. చూసాక ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ అసలు ఫోటో తీసుకోవడానికి కూడా అవ్వదు. రిటర్న్లో ఆగాము. ఇది భూపతిపాలెం రిజర్వాయర్ అనమాట. సో ఇంతకుముందు ఇప్పుడు అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఒక్క నిమిషం, అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, అవి చాలా ఉండే ఇంతకుముందు. గ్రాడ్యువల్గా అన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇందాక ఆగలేదు కదా, ఇది భూపతిపాలెం రిజర్వాయర్. ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది, ఆ చివరి వరకు ఉంటుంది అనమాట. అక్కడ ఆ చివరి వరకు ఉంటుంది. సో మొత్తం రిజర్వాయర్, పెద్ద రిజర్వాయర్ ఇది. నైట్ అయితే అయిపోయింది మొత్తానికి. వెళ్తున్నాను అలానే, భయం ఏం లేదు కానీ వెళ్తున్నాం.